మరొక 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ 4 సీట్ల కోసం ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీలో పోరు మొదలైపోయింది. ఎవరికి వాళ్లే తమకు ఈసారి బెర్త కావాలన్నట్టుగా పట్టుబడుతున్నారు. దాంతో మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేతకు సంకట స్థితి తప్పదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్న 3 ఎంపీల పదవీకాలం వచ్చే జూన్తో ముగియబోతుంది. అందులో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, అదేవిధంగా పరిమళ నత్వాని, ఈ 3 వైఎస్ఆర్సీపీ ఎంపీలుగా ఉన్నారు. వీళ్లతో పాటుగా 2024 డిసెంబర్లో రాజ్యసభకు ఎన్నికైన సానా సతీష్ తెలుగుదేశం ఎంపీ పదవీకాలం కూడా ముగుస్తుంది. ఆయన 1.5 ఏళ్ల గడువుకు మాత్రమే మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఎన్నికయ్యారు. దాంతో ఇప్పుడు 4 సీట్లు ఖాళీ అవుతుంటే ఆ 4 సీట్లలోనూ ఒక్క స్థానాన్ని మరోసారి బీజేపీ కోరేందుకు అవకాశం ఉంది. ఇటీవల బీజేపీ 3 సీట్లు ఖాళీ అయితే అందులో ఒక స్థానాన్ని తమ పార్టీకే చెందిన పాకా సత్యనారాయణకి కేటాయించింది. మరోసారి కూడా 4 సీట్లలో బీజేపీ 1 సీటు ఆశించడం అనివార్యం. 1 సీటుతో సరిపెట్టుకుంటుందా, లేకుంటే పరిమళ నత్వాని లాంటి అదానీ అంబానీ వాళ్ళ కోటాలో ఒకరికిచ్చి మళ్ళీ బీజేపీ ఇంకో సీటును కూడా ఆశిస్తుందా అన్నది కీలకమైనటువంటి ప్రశ్న. ఇక దాంతోపాటుగా జనసేన కూడా ఈసారి ఖచ్చితంగా రాజ్యసభ సీటు కోసం పట్టుబట్టే ప్రమాదం ఉంటుంది. 2019లోనే 3 స్థానాలప్పుడు జనసేన పార్టీ గట్టిగా ఆశించింది. నాగబాబు ఎంపీ అయిపోతారని ఊహించింది. కానీ అనూహ్యంగా నాగబాబుకి ఎంపీ సీటు మిస్ అవడంతో ఎమ్మెల్సీతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఆయనకి మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అది ఏడాది గడిచిపోయినా అలాంటి సూచనలు కానీ అలాంటి ప్రయత్నాలు కానీ ఏ కోసానా జరగట్లేదు. జనసేన తరపున నాగబాబుకి మంత్రి పదవి ఆశలు దాదాపుగా వదులుకున్నట్టే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు 4 సీట్లలో ఒకటి జనసేన, ఒకటి బీజేపీ కోటాలో పరిమళ నత్వానీనా లేకుంటే మరొక బీజేపీ నాయకుడా ఎవరైనా కానీ 2 సీట్లు పోతే మిగిలిన 2 సీట్లలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య చాలా గట్టి పోరు తప్పదా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సీటు కోసం పలువురు పారిశ్రామికవేత్తలు ఖర్చు వేసినట్టు అంతా భావిస్తున్నారు. అందులో గల్లా జయదేవ్ లాంటి వాళ్ళ పేరు వినిపిస్తుంది. ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కూడా ఇలాంటి ప్రయత్నాల్లో ముమ్మరంగా సాగుతున్నారు. వీళ్ళందరికీ తోడుగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, దేవినేని ఉమ ఇలాంటి వాళ్ళు కూడా సీటు ఆశించేదానికి పోటీ పడుతున్నారు. వీళ్ళందరితో పాటుగా ఖమ్మంపాటి రామ్మోహన్ పేరు కూడా మరోసారి వినిపిస్తోంది. ఈ 4గురిలో ఎవరికైనా ఛాన్స్ ఉంటుందా అనే అనుమానం కలుగుతుంది. అయితే ఈ 4గురితో పాటుగా వంగవీటి రాధా కూడా ఈసారి రేసులో ఉండబోతున్నారు. ఇప్పటికే ఆయన సోదరి వైఎస్ఆర్సీపీలో చేరతాను అనే సంకేతాలు ఇస్తున్నారు. దాంతో అలాంటి ప్రయత్నాలు నిలుపుదల చేసేందుకైనా రాధాని ఏదో ఒక చోట అకామిడేట్ చేయక తప్పని పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి వస్తుంది. కాబట్టి రాధాకు కూడా సీటు ఇచ్చే పరిస్థితి తెలుగుదేశంలో ఉంటుందా, రాజ్యసభకు పంపించే అవకాశం ఉంటుందా అనే మాట సందేహం ఇక్కడ వినిపిస్తోంది. వీళ్ళందరికీ తోడుగా ఇప్పుడు ఎంపీగా ఉన్న సానా సతీష్ మళ్ళీ తనకు రెన్యువల్ కోసం గట్టిగా పట్టుబట్టడం అనివార్యం. నారా లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఆయన వ్యవహారాలన్నీ ఢిల్లీ లెవెల్లో చక్కబెట్టడంలో సానా సతీష్ సిద్ధహస్తుడిగా మారుతున్నారు కాబట్టి అనివార్యంగా ఆయన్ని రెన్యువల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏకైక ఎంపీ సీటు మిగిలితే 4 2 మిత్రపక్షాలకు పోగా 2 వస్తే 6 1 సానా సతీష్కే కొనసాగిస్తే మిగిలిన 1 సీటు కోసం ఎంతమంది పోటీ పడతారు, ఎవరు అవకాశం దక్కించుకుంటారు, ఎవరికి చంద్రబాబు కరుణా కటాక్షాలు దక్కుతాయి అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. అయితే ఈసారి కూడా ఎంపీల ఎంపిక విషయంలో చంద్రబాబు కన్నా నారా లోకేష్ ముఖ్య భూమిక పోషించడం అనివార్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే సానా సతీష్ నారా లోకేష్ కోటాలోనే ఎంపీగా ఉన్నారు. ఆయనకి రెన్యువల్ దాదాపుగా ఖాయమని అంతా అంచనా వేస్తున్నారు. ఆయనతో పాటుగా నెక్స్ట్ 2వ సీటు తెలుగుదేశం పార్టీకి దక్కబోతున్నటువంటి తరుణంలో అందులో కూడా లోకేష్ కోటాలోనే కొత్త ఎంపీ ఉంటారు అని అంతా అంచనా వేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితి వస్తే ఆశలు పెట్టుకున్న సీనియర్లంతా ఏం కావాలి? ఇప్పటికే యనమల రామకృష్ణుడు తన అసహనాన్ని బట్టబయలు చేస్తున్నారు.
నేరుగా చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇచ్చేలా మారుతున్నారు. ఇలాంటి అనేక మంది అసహనాలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తే వర్లరామయ్య లాంటి వాళ్ళు క్యూలో చాలా కాలం నుంచి వెయిటింగ్ లిస్టులో ఉన్న తరుణంలో వాళ్ళకి ఎవ్వరికి అప్రూవల్ రాకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎదుర్కోవలసి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మరి అలాంటివన్నీ ఊహించిన తర్వాత టీడీపీలో ఎవరికి అవకాశం దక్కుతుంది, ఎవరు అధిష్టానం ఆశీస్సులు పొందగలుగుతారు, రాజ్యసభ బెర్త్ దక్కించుకుంటారు అనే చర్చ అప్పుడే మొదలు కావడం అన్నది మాత్రం ఆసక్తికర విషయం.